హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇసిల్ హైదరాబాద్ అనమాట. దీనికి సంబంధించి మనకి 434 అప్రెంటిస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 13 సెప్టెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 29th సెప్టెంబర్ 2024 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒక ఎగ్జామ్ కానీ దీనికి ఫీజు కానీ ఏం లేదనమాట. మనకి 17 అక్టోబర్ నుంచి 9th అక్టోబర్ 2024 వరకు అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క జాయినింగ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 30th అక్టోబర్ 2024 అయిపోతుంది. 1st నవంబర్ 2024 నుంచి ఒక సంవత్సరం పాటు మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇసిల్ హైదరాబాద్లో అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈఎం 162 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 70, ఫిట్టర్ 70, మెకానిక్ R&AC 17, టర్నర్ 17, మెకానిస్ట్ 17, మెకానిస్ట్ గ్రైండర్ ఒక 13, కోపా ఒక 45, వెల్డర్ ఒక 22, పెయింటర్ ఒక 4, టోటల్గా 437 అయితే ఉన్నాయి. దాదాపుగా మనకి అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏజ్ మనకి 18 to 25 ఇయర్స్ అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య కనుక ఉంటే సరిపోతుంది. 31 అక్టోబర్ 2024కి. ఇంకా కూడా ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్సీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు 28 అంటే 28 సంవత్సరాల వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే 30 సంవత్సరాల వరకు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకు కూడా 35 సంవత్సరాల వరకు వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎన్సీబీటీ నుంచి కనుక మీరు ఐటీఐ పాస్ అయితే కనుక ఆ యొక్క ట్రేడ్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించి ఎన్సీబీటీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే దీనికి అప్లై అయితే చేసుకో. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట, ఫీజు కూడా ఏం లేదు. మీకు కనుక మంచి మార్క్స్ వస్తే కనుక దాన్ని బట్టి మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారనమాట. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, CLDC, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్ అనమాట. ఇసిల్ హైదరాబాద్లో అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట మీరు యాప్స్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. 100% ప్రొఫైల్కి అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మీకు ఈ యొక్క యాప్స్లో కనుక ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు ఇసిల్ వారు, దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే కనుక మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది క్లిక్ చేసి మీరు ఏ విధంగా యాప్స్లో రిజిస్టర్ అవ్వాలి, ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రొఫైల్ ప్రింట్ ఎలా చేసుకోవాలని కూడా దాంట్లో క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. ఆ వీడియో చూసి మీరు యాప్స్లో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఇసిల్కి అయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదర్స్కి అయితే దీనికి అవకాశం అయితే లేదనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి లింక్ అయితే ఇచ్చారు, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. మీరు యాప్స్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మీకు కనుక మంచి మార్క్స్ వస్తే వీళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది ఇందాక చెప్పిన అడ్రస్లో. తర్వాత అయితే మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే జాబ్ కాదనమాట, అప్రెంటిస్ ట్రైనింగ్ ఒక సంవత్సరం పాటు ఇస్తారు. మీరు ఒక ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫెండ్తో పాటు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2025 ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఐటీఐ అప్రెంటిస్గా ఆటోమేటిక్గా వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ MSD రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు నాప్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. A0 అలా ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ నేమ్ అనమాట, మీ నేమ్ అయితే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఎలిజిబుల్ అనమాట. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనమాట. ఇక్కడ క్యాలెండర్ నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఒక 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి అనమాట. మిస్టేక్స్ లేకుండా ఈమెయిల్ ఐడిను ఈ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కరెంట్ అడ్రస్ అనమాట. మీకు అడ్రస్ ఇక్కడ తెలంగాణ, అదర్ స్టేట్ అని ఇచ్చారు డొమిసైల్. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. తెలంగాణ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, మీరు ఏ డిస్ట్రిక్ట్ ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. దీనికి తెలంగాణ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ జనరల్, ఎస్సీనా, ఓబీసీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఐటీఐ ట్రేడ్ అనమాట. మీరు ఐటీఐ ఏ ట్రేడ్లో చేసి సపోజ్ ఫిట్టరా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఐటీఐ ఇన్స్టిట్యూట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేశారో
అలాగే ఐటీఐ ఇన్స్టిట్యూట్ సిటీ, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఐటీఐ సిటీ ఎక్కడ ఉన్నది సిటీ అనమాట. అలాగే ఐటీఐ ఇన్స్టిట్యూట్ టైప్ అనమాట, గవర్నమెంటా ప్రైవేటా సెలెక్ట్ చేసుకోవాలి. సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, సపోజ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం మిమ్మల్ని కాల్ చేయటం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 1400 అనుకుంటే మీకు 1000 మార్క్స్ ఇలా వస్తే ఇలా అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క మార్క్స్ మెమోస్ పెట్టుకుని దగ్గర ఐటీఐ. అట్లాగే మీకు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదనమాట, ఫీజు లేదు. మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక ఈమెయిల్ ఐడికి మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది, దాని ప్రకారం మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మరి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి ఈసీల్లో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇదైతే గతంలో మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయ్యి ఉండాలన్నమాట, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు.